వెల్కమ్ టు దిస్ ఇస్ విత్ యూట్యూబ్ ఛానల్ గైస్. ఈరోజు మనకి ఐఆర్సిటిసి తెలుసు కదా, ఇండియన్ రైల్వేస్ సౌత్ సెంట్రల్ అంటే మనకి చెప్పాలంటే సౌత్ జోన్కి సంబంధించి ఒక హైరింగ్ అయితే స్టార్ట్ అయింది గైస్. జస్ట్ 24th March మనకైతే అప్లికేషన్ డేట్ కూడా ఇచ్చేసారు. సో చక్కగా అయితే అప్లై చేసుకోవచ్చు. మీరు 10th పాస్ అయినా ఎనీ గ్రాడ్యుయేషన్ కూడా అప్లై చేసుకునే విధంగా సో కొన్ని రోల్స్ అయితే ఉన్నాయి, నాన్ టెక్నికల్ రోల్సే. ఆ యొక్క రోల్స్ ఓకే అనుకుంటే మీరు తప్పకుండా అయితే ట్రై చేయండి. మంచి అప్డేట్స్ గైస్. ఇది మాత్రం టెక్నీషియన్ అప్రెంటిసెస్ అండ్ గ్రాడ్యుయేట్స్ అప్రెంటిసెస్ పొజిషన్స్కి వీళ్ళైతే హైరింగ్ అయితే చేస్తున్నారు అనమాట. ఓకే, మంచి అప్డేట్ గైస్. సో ఎవరైతే ఈ యొక్క అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్స్లో కనుక పార్టిసిపేట్ చేసి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఎక్సలెంట్ అప్డేట్ కాబట్టి తప్పకుండా మీరు అప్లై చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో అప్లై చేయడం కోసం ₹1 కూడా ఎవరికి పే చేయాల్సిన అవసరం లేదు. చక్కగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకే, అంతా కూడా మెరిట్ బేస్ చేసుకుని మిమ్మల్ని అయితే షార్ట్ లిస్ట్ చేస్తారు కాబట్టి సో ఈజీ సెలెక్షన్ అయితే ఉంటుంది. సో తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. పొజిషన్స్ ఏంటి, సో మనకి అసలు స్టైఫండ్ అసలు ఎలా ఇస్తారు, సో అసలు ఏ రోల్స్కి ప్రజెంట్ హైరింగ్ జరుగుతుంది అన్ని కూడా క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ గైస్. మీరు ఇక్కడ చూడొచ్చు, నోటీస్ ఫర్ ఎంగేజ్మెంట్ అప్రెంటిసెస్ ఇన్ ఐఆర్సిటిసి సౌత్ జోన్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. 24th March మనకైతే హైరింగ్ అయితే స్టార్ట్ అయిందని చెప్పచ్చు అనమాట. ఓకే, సౌత్ జోన్ ఇన్వైట్స్ మనకి 2 టెక్నీషియన్ అప్రెంటిసెస్ ఉన్నాయి, మనకి సో గ్రాడ్యుయేషన్ అప్రెంటిసెస్ అయితే ఉన్నాయి. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా డీటెయిల్స్. ఈ డీటెయిల్స్ చూసే ముందు ఇక్కడ మనకి డేట్ ఇచ్చారు చూడండి. ఆన్లైన్ అప్లికేషన్స్ బై క్యాండిడేట్స్ 24th March నుంచి సో లాస్ట్ డేట్ ఇక్కడ ఇచ్చారు 7th మనకి April 2025 కల్లా మీరైతే అప్లై అయితే చేసేసుకోవాలని వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. ఇక్కడ పైన ఇచ్చారు సెలక్షన్ ప్రాసెస్ ఉంటే సెలక్షన్ విల్ బీ బేస్డ్ ఆన్ మెరిట్ లిస్ట్ ప్రిపేర్డ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఆప్టైన్ ఇన్ ద మెట్రికులేషన్ ఎగ్జామినేషన్. సో 10th బేస్ చేసుకొని మన 10th క్లాస్ మార్క్ లిస్ట్ అసలు బేస్ చేసుకొని మెరిట్ లిస్ట్ తీసి మిమ్మల్ని అయితే షార్ట్ లిస్ట్ అయితే చేస్తారని క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఓన్లీ 10th కాదు, గ్రాడ్యుయేట్స్ ఎనీ గ్రాడ్యుయేట్స్ కూడా అప్లై చేసుకునే విధంగా మనకైతే రోల్స్ ఉన్నాయి. ఆ రోల్స్కి అప్లై చేయాలనుకుంటే ఇక్కడ చూడండి, ద అప్లికెంట్ షుడ్ హ్యావ్ ఆల్రెడీ పాస్డ్ ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్ 1st January 2025 కల్లా మీరు గ్రాడ్యుయేషన్ అప్రెంటిస్కి అప్లై చేస్తే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి. అదే మీరు టెక్నీషియన్ అప్రెంటిస్ అంటే ఆ యొక్క పర్టికులర్ 10th పాస్ అయి ఉండాలని వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. ఓకే, సో ఇప్పుడు రోల్స్ ఏంటో క్లియర్ కట్గా చూద్దాం. ఇక్కడ చూడండి ఒకసారి, మనకి ఫస్ట్ కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్. సో కోపా రోల్కి ప్రెసెంట్ అయితే హైరింగ్ అయితే జరుగుతుంది. బ్రాంచెస్ ఆల్ బ్రాంచెస్లోని 5 పొజిషన్స్ అయితే ఉన్నాయి మనకి. సో మెట్రికులేషన్ అండ్ ఐటీఐ సర్టిఫికేట్ ఎఫిలియేటెడ్ టు సో ఈ యొక్క పర్టికులర్ ఆర్గనైజేషన్ మెన్షన్ చేస్తారు. ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట. సో మీకు 12 months డ్యూరేషన్ అయితే ఉంటుంది, అంటే 1 year. ఓకే, 1 year అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ అయితే ఉంటుందన్నమాట. సో అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్లో మీకు ఎవ్రీ మంత్ మీకు అయితే అమౌంట్ అయితే వీళ్ళు పే చేస్తారు. సో వన్స్ ఈ అప్రెంటిస్షిప్ కంప్లీట్ అయిన తర్వాత మీకు సర్టిఫికేట్ వీళ్ళు అయితే ఇష్యూ చేస్తారు. ఎక్స్పీరియన్స్ మనకైతే కౌంట్ అవుతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఎప్పుడైనా సరే ఐఆర్సిటిసిలో కనుక సౌత్ జోన్లోని పర్టికులర్ ఐఆర్సిటి జోన్స్లో మనకి ఏమైనా అప్డేటెడ్ నాన్ టెక్నికల్ రోల్స్ కనుక మనకి రిక్రూట్మెంట్ పడితే మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. ఓకే, 12 months తర్వాత మనం బయటకి అయితే వచ్చేస్తాం, చెక్ చేసుకోండి. ఓకే, ఇక చూడండి, ప్లేస్ ఆఫ్ పోస్టింగ్లో మనకి క్లియర్ ఇచ్చారు. తమిళనాడు, కేరళ ఆర్ కర్ణాటక ఆ రీజియన్లో మనకి ఎక్కడైనా పోస్టింగ్ అయితే ఉంటుందంట. ఓకే, ఏజ్ లిమిట్ చూడండి, మనకి 15 నుంచి 25 years వరకు ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ ఉంటాయి. SC ST వాళ్ళకి ఏమో 5 years, OBC వాళ్ళకి ఏమో 3 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వచ్చేటికి 10 years, PWBD క్యాండిడేట్స్కి వచ్చేటికి మనకి 10 years అయితే ఉంటుంది. సో అన్ని పొజిషన్స్కి మీరు చెక్ చేసుకోండి. ఓకే, ఇక సెకండ్ అప్డేట్ చూస్తే మనకి అయితే ఇక్కడ ఇచ్చారు క్లియర్ కట్గా ఎగ్జిక్యూటివ్ ప్రొక్యూర్మెంట్కి సంబంధించి మాట, అంటే క్యాటరింగ్ అవి కూడా ఉంటాయి కదా, సో వాటికి సంబంధించి సో 10 పొజిషన్స్ అయితే ఉన్నాయి. దీనికి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. కామర్స్ ఆర్ CA అనేసి ఇచ్చారు, ఆర్ ఇంటర్ సప్లై చైన్ ఆర్ సిమిలర్ మెన్షన్ అయితే చేశారు. దీనికి కూడా 12 months మనకు డ్యూరేషన్ అయితే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ HR ఎగ్జిక్యూటివ్ పేరోల్ అండ్ ఎంప్లాయీ డేటా మేనేజ్మెంట్ అనే ఒక రోల్ అయితే ఉంది. ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంట్లోకి అయితే వస్తుంది. 2 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. దీనికి గ్రాడ్యుయేషన్ ఎనీ గ్రాడ్యుయేషన్ మీరు చేస్తున్నా పర్వాలేదు, మీరు దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ HR అయితే ఉంది. HR MBA మీరు HR చేసి ఉండాలన్నమాట. సో గ్రాడ్యుయేషన్లోని ఎనీ డిసిప్లిన్లోని మీరు దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఒక ఓపెనింగ్ అయితే ఉంది. నెక్స్ట్ CSR ఎగ్జిక్యూటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి ఒక ఓపెనింగ్ అయితే ఉంది. గ్రాడ్యుయేట్ పర్సూయింగ్, సో పర్సూయింగ్ అంటే 6 months మనకైతే ఇస్తారు. సో చదువుతున్న క్యాండిడేట్స్ కూడా దీనికి అయితే ట్రై చేసి అప్రెంటిస్షిప్గా 6 months అయితే మనకైతే డ్యూరేషన్ అయితే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మార్కెటింగ్ అసోసియేట్ ట్రైనింగ్ ఒకటి ఉంది. సో టూరిజంకి సంబంధించి మాట. సో 4 పొజిషన్స్ అయితే ఉన్నాయి. గ్రాడ్యుయేట్ మీరు చదువుతున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో గ్రాడ్యుయేషన్ మీకు 6 months మనకైతే సో ఈ యొక్క అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఐటీ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్కి 2 roles ఉన్నాయి. ఎన్ని గ్రాడ్యుయేట్ దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. 1 year మనకైతే ఉంటుంది. టోటల్గా 25 పొజిషన్స్కి ప్రెసెంట్ అయితే హైరింగ్ అయితే జరుగుతుంది. సో క్లియర్గా డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఇచ్చేస్తారు. ఓకే, రిజర్వేషన్ కేటగిరీస్ ఏంటి, PWBD క్యాండిడేట్స్ అన్ని కూడా ఇస్తారు. ఇప్పుడు మనకి శాలరీ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేస్తారు. మేము ఇక్కడ చెక్ చేద్దాం ఫస్ట్. సో ట్రైనింగ్ అండ్ స్టైఫండ్ అసలు ఎలా ఉంటుంది అనేసి ఇక్కడ ఇచ్చారు. సో 5th to 10th క్లాస్ స్కూల్ పాస్ అవుట్ క్యాండిడేట్లకేమో 5,000 rupees per month. సో 10th క్లాస్ వాళ్ళకేమో 6,000 rupees per month. నెక్స్ట్ ఇంటర్మీడియట్ వాళ్ళకేమో 7,000 rupees per month.
నెక్స్ట్ నేషనల్ స్టేట్ సర్టిఫికేట్ హోల్డర్ వచ్చేటికి 7,700 ఇస్తున్నారు. టెక్నీషియన్ అంటే వొకేషనల్ అప్రెంటిస్షిప్ కానీ వొకేషనల్ సర్టిఫికేట్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఆర్ శాండ్విచ్ కోర్స్ ఆర్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 7,000. టెక్నీషియన్ అప్రెంటిస్షిప్ ఆర్ డిప్లొమా హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి 8,000 ఇస్తున్నారు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి 9,000 per month వీళ్ళైతే స్టైఫండ్ అయితే మనకి అయితే ఇస్తారని క్లియర్గా మెన్షన్ అయితే చేస్తారన్నమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అసలు ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, 10th మార్క్ లిస్ట్, ఐటీఐ స్టాండర్డ్ మార్క్ లిస్ట్, ఐటీఐకి సంబంధించిన సర్టిఫికేట్ ఇవ్వాలి. సో దాంతోపాటుగా ప్లేస్ ఆఫ్ బర్త్, స్కూలింగ్ లీవింగ్ సర్టిఫికేట్, ఐటీఐ మార్క్ లిస్ట్ కూడా మీరైతే పెట్టుకోవాలి. నేషనల్ డేట్ సర్టిఫికేట్స్ ఇవన్నీ ఉండాలన్నమాట మీకు. అదే కాకుండా ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేటికి క్యాస్ట్ సర్టిఫికేట్స్ కూడా మీరైతే రెడీ చేసుకోవాలి. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఉంటే ఆ యొక్క సర్టిఫికేట్స్ మీరైతే రెడీ చేసుకోవాలి అప్లై చేయడం కోసం గుర్తుపెట్టుకోండి గైస్. దాంతోపాటు ఇంకా లిస్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఇచ్చారు, మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. మోడ్ ఆఫ్ సెలక్షన్ చూస్తే నేను చెప్పాను కదా, సెలక్షన్ విల్ బి బేస్డ్ ఆన్ ద మెరిట్ లిస్ట్ ప్రిపేర్డ్ బై ది బేస్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఆబ్టైన్డ్ ఇన్ ద మెట్రికులేషన్ అండ్ ప్రిస్క్రైబ్డ్. దాంట్లో మీరైతే ఫస్ట్ జనవరి 2025 కల్లా మీరైతే ఆ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. ఓకే, మంచి అప్డేట్ గైస్. దీనికి అప్లై చేయడం కోసం మనకు ఒక లింక్ అయితే ఇచ్చారు. ఎలా మేక్ ఇచ్చేసిన తర్వాత ఇంకా డైరెక్ట్గా ఆ యొక్క వెబ్సైట్లోకి అయితే మనకైతే రీడైట్ అయితే అవుతుంది అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్. సో దీంట్లో ఏమి లేదు, సింపుల్గా మీరు ఒక లాగిన్ ఆర్ రిజిస్టర్ అయితే క్యాండిడేట్ మీకు ఇచ్చేసి ఒక లాగిన్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఆ లాగిన్ క్రియేట్ చేసిన తర్వాత సో మీరైతే అన్ని డీటెయిల్స్ ఇచ్చేసి ఫస్ట్ అయితే మీరైతే ఒక అప్రూవల్ అయితే తెచ్చుకోవాలన్నమాట. అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ కాబట్టి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ ఉంటుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. సో వన్స్ మీకు ఆ ప్రొఫైల్ కనుక షార్ట్ లిస్ట్ అయ్యి మీ యొక్క యూజర్ ఐడి కనుక క్రియేట్ అయింది అనుకుంటే వన్స్ మీరు లాగిన్ అయిన తర్వాత సో ఈ పర్టికులర్ ఐఆర్సిటీసీ నోటిఫికేషన్ సర్చ్ చేసి దానికి మీరైతే అప్లై అయితే చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి గైస్. ఓకే, మంచి అప్డేట్ ఎక్కువ మంది షేర్ చేయండి. ఇంకొక ఎక్సలెంట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.